హలో ఫ్రెండ్స్, చూడండి ఈ మల్లె మొక్క మూడోసారి కాపు వచ్చింది. చక్కగా పోతుంది. ఎండ దెబ్బకి మొగ్గలు సరిగా ఇడవలేకపోతున్నాయి కానీ చాలా బాగా ఉంది. ఎలాగ చెప్పుకుందామా నేను తర్వాత. ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలి. సమయం చాలా మహత్తరమైనది. సమయం నిజంగా ఎవరికి వారికే ఒక గొప్ప బహుమతి. వర్తమానంలో ఉన్న సమయం ఇంకా గొప్పది. సమయాన్ని ఉపయోగించడం అది కూడా ఒక కళే. సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలి. సమయపాలన తప్పనిసరిగా అన్ని విషయాల్లోనూ ఉండాలి. వర్తమానం ప్రస్తుతం మన చేతుల్లోనే ఉంది. లభించిన సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? నిమిషాలు ఎలా గడిచిపోద్ది కాలం? నిమిషాలు, గంటలు, రోజులు, కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. ఈ అమూల్య కాలం కోసం ఎంతో ఎదురు చూసి భూమి మీదకి వచ్చాం మనం. తర్వాత ఏమైంది? మర్చిపోయి సమయాన్ని వృధా పుచ్చుకుంటున్నాం. గుడ్డిగా విలువ లేని జీవితాన్ని గొప్పగా నిర్మించుకోవాలి. ఎలాంటి జీవితం మనది? మనం ఎలా చేసుకుంటాం? గుడ్డిగా విలువ లేకుండా చేసుకుంటాం. కానీ దాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి. ఉన్న ఈ 3 కాలాలు, గతం, వర్తమానం, భవిష్యత్తు, ఈ 3 కాలాలని కూడా ఆధ్యాత్మిక జ్ఞానంతో, చింతనలో సద్వినియోగపరచుకోవాలి. సద్వినియోగపరచుకుంటూ అంటే ఏ కాలానికి ఆ కాలం మనం అనుభవానికి తెచ్చుకుని అప్పుడే ఎప్పుడు ఏ పని చేయాలో ఆ పని చేసుకోవాలన్నమాట. ఎప్పటికప్పుడు మనం తగిన మార్పు చేసుకుంటూ, ఒకలాగే ఉండిపోకూడదు. మార్పు చేర్పు చేసుకుంటూ మనం ఒకలా ప్లానింగ్ చేసుకుంటే ఇంకోలాగా చేయవలసిన సమయం వస్తే అలా మార్పు చెందుతూ మనం చేసుకోవాలి. పదును పెట్టుకోవాలి. జ్ఞానం పెరిగే కొద్దీ పదును పెరుగుతుంది. క్రొత్త జీవితం పొందగలుగుతాం. క్రొత్త జీవితం ఏ రోజుకా రోజు, ఏ క్షణానికి ఆ క్షణం క్రొత్తదనం కోరుకున్న వాళ్ళకి ప్రతి క్షణము క్రొత్తదనంగా అనుకుని ఆస్వాదన చేయొచ్చు. సాధనతో సమయాన్ని, జీవితాన్ని గమ్యానికి చేర్చుకోగలుగుతాం. సాధన జీవించడమే సాధన నిజానికి. దానితో మనం ఏం చేస్తాం? సాధనతో సమయాన్ని, జీవితాన్ని గమ్యానికి చేర్చుకోగలుగుతాం. సాధన అంత గొప్పదన్నమాట. ఒక గమ్యానికి చక్కగా మనం చేరిపోతాం. గతానికి పులి స్టాప్ పెట్టాలి. ఎప్పుడు కూడా గతించిన దాన్ని మళ్ళీ తిరిగి తోడుకోకూడదు. ఏమీ సుఖం ఉండదు. కానీ మంచి విషయాలు తలుచుకుంటే పర్వాలేదు. గతించిన కష్టాలని, నష్టాలని, చేసిన తప్పిదాలని ఊరికే తలుచుకుని బాధపడిపోకూడదు. మనం ఏం చేయాలి? దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. వర్తమానం ఆ జ్ఞానంతో ఇది ఇలా చేయకూడదు, అది అలా చేయకూడదు అని మన అనుభవ జ్ఞానంతో ఏం చేయాలి? వర్తమానాన్ని చక్కగా జీవించాలి. ఎందుకంటే వర్తమానంలో కూడా మనం ఏం చేస్తాం? గతంలో చేసిన తప్పుల్ని, గతాన్ని ఇలా చేయకుండా ఉండవలసింది, అలా చేయకుండా ఉండవలసింది, ఇలా అక్కర్లేని విషయాల్ని తవ్వి పోసుకుంటాం. వర్తమానాన్ని పాడు చేసుకుంటాం. భవిష్యత్తు గురించి ఊహించేస్తాం. అవి జరగవు. అందుకని ఏం చేయాలి? వర్తమానంలోనూ గతం గురించి ఆలోచించకుండా కళల్ని సాకారం చేసుకోవాలి. భవిష్యత్తుని అందంగా ఆలోచించవచ్చు, అందంగా ప్లాన్ చేసుకోవచ్చు. కానీ అలా జరగదు. కానీ జరిగించేలా ప్లాన్ చేసుకుని చక్కగా చేసుకోవచ్చు. భవిష్యత్తు ఎలా వచ్చిందని అలా స్వీకరించాలి. అప్పుడే సమయాన్ని సార్థకం చేసుకున్నట్టు. మనం ఈ రకంగా ఉంటేనే సమయాన్ని సార్థకం చేసుకున్నట్టు. వృధాపరుచుకుంటే ఏముంది? పశ్చాత్తాపడినా సుఖం లేదు. వెళ్ళిపోయిన క్షణం తిరిగి రాదు. నీరు ప్రవాహం వెళ్ళిపోయిందనుకోండి, ఆ నీరును గట్టేసుకుని ఆ నీరుని మనం ఉపయోగించుకుంటే లాభం. కానీ వెళ్ళిపోనిస్తే ఏముంటుంది? ఏమీ ఉండదు. అలాగే సమయం కూడా అలాంటిది. ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకునే సమయాన్ని వృధాపరచకుండా చక్కగా వినియోగించుకుని ప్రతి పనిని ప్లానింగ్ అలా చేసుకున్న వాళ్ళు ఎంతో మహత్తరమైనటువంటి జీవితాలను ఆస్వాదించారు. ఆ జీవితాలు ఏర్పరచుకున్నారు, పొందారు, ఇతరులకు మార్గదర్శనం అయ్యారు. అలా సమయాన్ని ఎవ్వరూ పాడు చేసుకోకూడదు. పోయిన క్షణం తిరిగి రాదు. మనకున్న క్షణాలు ఎన్నో మనకు తెలియదు. కనుక చక్కగా జీవితాన్ని ఉపయోగించుకుని సమయాన్ని వినియోగించుకుని జీవితాన్ని చక్కగా మీ చేతుల్లోనే ఉంది. మీ జీవితం దిద్దుకుని చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా, పొరపాట్లు చేయకుండా ప్రతి ఒక్కరు అలా ఉంటే ఇంకా అనుకోవాల్సిందే ఉంది, బాధపడవలసిందే ఉంది. అలా జీవితానికి చక్కగా ఉండాలి. ప్రతి ఒక్కరూ చక్కగా జీవించాలి. ఇదే ఆకాంక్ష. ప్రతి ఒక్కరూ మన గురించే కాదు, ఇతరులు కూడా ఆనందంగా ఉండాలి. అంతా మానవజాతి అంతా సంతోషంగా ఉంటేనే మిగతా వాళ్ళకు కూడా సంతోషం. సరేనా? రేపు ఇంకో విషయం చెప్పుకుందాం. బాయ్.